హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను బిట్వైజ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నేమ్లోనే బిట్వైజ్ అంటే మనం బిట్స్తో ఏదో ఒక సంథింగ్ ఒక ఆపరేషన్స్ చేస్తే దాన్ని బిట్వైజ్ ఆపరేటర్స్ అంటాము. మెయిన్గా మనం కాంప్లిమెంట్ అండ్ బిట్వైజ్ ఆర్ బిట్వైజ్ ఆర్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ గురించి చూస్తున్నాము. అసలు కాంప్లిమెంట్ని టైల్డ్ ఆపరేటర్ అని కూడా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐడియల్లో కాంప్లిమెంట్ ఆఫ్ 12 టైప్ చేస్తే నాకు కాంప్లిమెంట్ ఆఫ్ 12 చేస్తే నాకు -13 వచ్చింది అవుట్పుట్. ఎందుకు ఈ -13 వచ్చింది? అసలు ఎందుకు ఈ అవుట్పుట్ వచ్చింది తెలుసుకోవాలంటే అసలు కాంప్లిమెంట్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకోవాలి. కాంప్లిమెంట్ అంటే బైనరీ ఫార్మాట్ని సింపుల్గా రివర్స్ చేస్తే దాన్ని కాంప్లిమెంట్ అంటాం. సో కాంప్లిమెంట్ ఆఫ్ 1 బైనరీ ఫార్మాట్ రివర్స్ చేస్తే 0ని రివర్స్ చేస్తే 1. సో ఇక్కడ నేను కాంప్లిమెంట్ ఆఫ్ 12 తీసుకున్నాం. 12కి బైనరీ ఫార్మాట్ ఏంటి? ఇది 12కి బైనరీ ఫార్మాట్. సో కాంప్లిమెంట్ ఆఫ్ 12 అంటే సింప్లీ దీని రివర్స్ అనమాట. 0కి 1, 0కి 1, 1కి 0, 1కి 0, 0కి 1, 0కి 1, 0 రివర్స్ 1, 0 రివర్స్ 1. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ 12. సో ఇది కదా నాకు కాంప్లిమెంట్ ఆఫ్ 12. కానీ నాకు -13 అవుట్పుట్ ఎందుకు వచ్చింది అంటే, సో ఫస్ట్ మన సిస్టంలో పాజిటివ్ నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, నెగిటివ్ నెంబర్స్ని స్టోర్ చేసుకోదు. ఈవెన్ మనం నెగిటివ్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే ఆ నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే బై యూజింగ్ 2's కాంప్లిమెంట్ ద్వారా కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ -13 వచ్చింది కదా, 13 అనే నెంబర్కి బైనరీ ఫార్మాట్ ఏంటి? ఇది 13 నెంబర్కి బైనరీ ఫార్మాట్. ఇదే బైనరీ ఫార్మాట్ అని ఎలా తెలుసుకోవాలి అంటే చూడండి, 00001101 కదా, 00001101. సో లాస్ట్ నుంచి 2/0, 2/1, 2/2, 2/3. సో ఈ జీరోస్ని మనం అంటే క్యాలిక్యులేట్ చేసుకోకుండా 2 క్యూబ్ ఎంత 8 + 2 స్క్వేర్ ఎంత 4 + 2/0 ఎంత 1, 8 + 4 + 1 13. సో 13 కదా మనకి రాసింది కూడా. సో ఇది బైనరీ ఫార్మాట్ ఆఫ్ 13. సో ఇప్పుడు ఈ 13 బైనరీ ఫార్మాట్కి మనం 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. సో 1's కాంప్లిమెంట్ అంటే జస్ట్ రివర్స్ ఆఫ్ దెమ్ కదా. 1కి 0, 0కి 1, 1కి 0, 1కి 0 అలా రివర్స్. +1 అంటే 0 + 1 1, 1 0 0 1 1 1 1. సో ఇది నాకు ఫైనల్గా 2's కాంప్లిమెంట్ ఆఫ్ 13. చూడండి, ఇక్కడ 2's కాంప్లిమెంట్ ఆఫ్ 13 అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ 12 రెండు ఈక్వలే. 1 1 1 1 0 0 1 1 1 1 1 1 0 0 1 1. ఈ రెండు ఈక్వలే కదా. ఈ నెంబర్ ఏంటి అంటే ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ 13. సో 2's కాంప్లిమెంట్ ఆఫ్ 13 మనకి -13 అని అర్థం. సో ఈ 2's కాంప్లిమెంట్ ఆఫ్ 13 దట్ ఈస్ -13 ఈజ్ ఈక్వల్ టు ఇది. సో దట్ కాంప్లిమెంట్ ఆఫ్ 12 ఈక్వల్ టు 2's కాంప్లిమెంట్ ఆఫ్ 13 దట్ ఈస్ -13. అందుకే అవుట్పుట్ నాకు -13 అనేసి వచ్చింది. నెక్స్ట్ బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్. ఇక్కడ ఏంటి అంటే అండ్ ఆర్ అనే ఆపరేటర్స్ మనకి లాజికల్ ఆపరేటర్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ మనం అండ్ ఆర్ అని ఇలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం బిట్వైజ్లో అండ్ ఆర్ అని డైరెక్ట్గా యూజ్ చేయకూడదు, ఎందుకంటే అవి లాజికల్ ఆపరేటర్స్లో కూడా ఉన్నాయి కాబట్టి. సో మనం సింబల్స్ యూజ్ చేస్తాం. అండ్కి ఈ సింబల్, ఆర్కి ఈ సింబల్ యూజ్ చేస్తాం. సో బిట్వైజ్ అండ్ అంటే ట్రూత్ టేబుల్స్ చూసుకుంటే రెండు కనుక ట్రూ అయితే దాని అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. బిట్వైజ్ అండ్ ఆర్ ట్రూత్ టేబుల్స్ బిఫోర్ వీడియోలో ఆపరేటర్స్ ఇన్ పైథాన్లో చెప్పాను. సో అండ్ అంటే రెండు వాల్యూస్ ట్రూ అయితే దాని అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 12 and 13 చేస్తే నాకు ఐడియలీలో 12 and 13 ఇక్కడ మనం అండ్ సింబల్ మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే బిట్వైజ్ అండ్ అని యూజ్ చేయకూడదు. అండ్ 12 and 13 అని ఐడియలీలో టైప్ చేస్తే నాకు 12 వచ్చింది. ఎందుకు 12 వచ్చింది చూద్దాం. ఫస్ట్ 12 బైనరీ ఫార్మాట్ ఏంటి? 1 1 0 0. సో నెక్స్ట్ 13కి బైనరీ ఫార్మాట్ ఏంటి? 1 1 0 1. సో అండ్ అంటే ఏంటి అంటే ఇఫ్ బోత్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ట్రూ. రెండు ట్రూ ఉన్నాయా? లేదు, సో ఫాల్స్. రెండు ట్రూ ఉన్నాయా? లేదు, సో ఫాల్స్. రెండు ట్రూ ఉన్నాయి, సో ట్రూ. రెండు ట్రూ ఉన్నాయి, సో ట్రూ. రెండు ట్రూ లేవు, సో ఫాల్స్. రెండు ట్రూ లేవు, ఫాల్స్. రెండు ట్రూ లేవు, ఫాల్స్. సో ఇలా మనం యాడ్ చేస్తాం. సో ఇది బైనరీ ఫార్మాట్. దీన్ని నేను డెసిమల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 2/0, 2/1, 2/2, 2/3 కదా. జీరోస్ని నేను కౌంట్లో తీసుకోను. సో 2/3 + 2 స్క్వేర్ 8 + 4 12. సో నాకు 12 వచ్చింది. అందుకని నాకు ఆన్సర్ ఇక్కడ 12 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ బిట్వైజ్ ఆర్. ఆర్ అంటే ఏంటి? ఎనీ వన్ ఆఫ్
వన్ ఆఫ్ ద వాల్యూ ట్రూ అయితే నాకు అది ట్రూవే వస్తుంది. ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ట్రూ దెన్ ఇట్ ఈస్ ట్రూ. సో 12కి బైనరీ ఫార్మాట్ ఇది, 13కి బైనరీ ఫార్మాట్ ఇది. సో రెండిట్లో ఇది ట్రూ ఉంది, సో ట్రూ. రెండిట్లో ఒక్కటి కూడా ట్రూ లేదు, సో ఫాల్స్. రెండు ట్రూ ఉన్నాయి, ట్రూ. ఈ రెండిట్లో ఒక్కటి కూడా ట్రూ లేదు కాబట్టి అన్ని ఫాల్స్. సో ఇది నాకు ఇక్కడ 13 అవుట్పుట్ వచ్చింది. 13 ఎందుకు వచ్చింది? 2/0, 2/1, 2/2, 2/3 చూసుకుంటే నేను జీరోస్ని కౌంట్లో తీసుకుని కాబట్టి ఇది తీసుకోకూడదు. సో 2/0 1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2 క్యూబ్ 8, 8 ప్లస్ 4 ప్లస్ 1 13 వస్తుంది. సో నాకు 13 అవుట్పుట్. సో ఇలా బిట్వైజ్ అండ్ బిట్వైజ్ OR కూడా చూస్తాం. XOR అంటే ఏంటి అంటే ఇఫ్ ఎనీ వన్ వాల్యూ ఈజ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ దెన్ ఇట్ ఈస్ ఆన్సర్ ఈస్ 1, అదర్వైజ్ ఇట్ ఈస్ 0. అంటే ఒక్క 1 ఉన్నా కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటేనే నాకు ఆ వాల్యూ అనేది ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. సపోజ్ 12 XOR 13 చూస్తే, సో 12కి బైనరీ ఫార్మాట్ ఇది, 13కి బైనరీ ఫార్మాట్ ఇది. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ 1 ఉంది కదా, ఒకే 1 ఉంది కాబట్టి ఆన్సర్ 1. ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ లేవు, 0. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, సో ఇది కూడా 0నే. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటేనే నాకు ఆన్సర్ 1 వస్తుంది. సో ఇది దీనికి ఆన్సర్ 1 వచ్చింది. ఎందుకు 1 వచ్చిందంటే 2/0, 2/1 ఇలా వేసుకుంటూ ఉంటే ఈ జీరోస్ని మనం కౌంట్లోకి తీసుకోం కాబట్టి 2/0 వాల్యూ 1 కాబట్టి నాకు ఇక్కడ 1 వచ్చింది. ఇలా మనం బిట్వైజ్ అండ్ బిట్వైజ్ OR బిట్వైజ్ XOR చేస్తాం. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ సింబల్ వచ్చేసరికి ఇలా 2 లెస్ దెన్ సింబల్స్ ఉంటాయి. అంటే షిఫ్ట్ లెఫ్ట్ సైడ్కి బిట్స్ని షిఫ్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లెస్ దెన్ 2 చేస్తే నాకు 40 వచ్చింది. ఎందుకు 40 వచ్చింది? సపోజ్ 10కి బైనరీ ఫార్మాట్ ఏంటి? ఇది. సో ఇది కదా, జస్ట్ ఈ లెఫ్ట్ షిఫ్ట్లో మనం ఒక బాక్స్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10కి బైనరీ ఫార్మాట్ ఏంటి? ఇది. 10 తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఇంకో బాక్స్ ఇమాజిన్ చేసుకుంటే ఈ బాక్స్లో కూడా సమ్ బైనరీ ఫార్మాట్ 00 అలా ఒక ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇలానే కాదు ఏ నెంబర్ కన్నా ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకో, 5 తర్వాత 5.000 అలా ఉంటుంది. అంటే ఇది ఒక బాక్స్ కింద, పాయింట్ ముందు ఒక బాక్స్ కింద ఇలా ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు 65 కూడా అంతే, 65.000. అంటే ఏ నెంబర్ తీసుకున్న సరే 1 ఉందనుకోండి, 1.0 అన్న 1 అన్న ఒకటే. నేను ఏం చేస్తున్నానంటే ఒక బాక్స్ని పాయింట్ తర్వాత ఒక బాక్స్ ఇమాజిన్ చేసుకున్నా, పాయింట్ ముందు ఒక బాక్స్గా ఇలా కొట్టుకుంటున్నా. సో ఇలా 10 కూడా నేను ఇలా ఒక బాక్స్, పాయింట్ తర్వాత ఇలా ఒక బాక్స్, పాయింట్ ముందు ఒక బాక్స్ క్రియేట్ చేశాను. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే షిఫ్ట్ 2 బిట్స్ లెఫ్ట్ సైడ్. ఇదేంటి రైట్ సైడ్ కదా, ఇది లెఫ్ట్ సైడ్ కదా, రైట్ సైడ్ ఉన్న బిట్స్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నా. సో ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేస్తున్నానంటే 2 బిట్స్ షిఫ్ట్ చేస్తున్నా. అప్పుడు నాకు ఆన్సర్ ఎంత రావాలి? 1 0 1 0. ఎన్ని బిట్స్ ఇక్కడ నుంచి? 2 బిట్స్, 0 0 కావాలి. సో 1 0 1 0 0 0 వచ్చింది. సో దీని వాల్యూ ఎంతో చూద్దాం. 2/0, 2/1, 2 స్క్వేర్ 2 క్యూబ్, 2/4, 2/5. సో జీరోస్ని నేను కౌంట్లో తీసుకోను కాబట్టి 2/5 ప్లస్ 2 క్యూబ్, 2/5 32 ప్లస్ 2 క్యూబ్ 80. సో 40 వచ్చింది. అందుకని నాకు ఆన్సర్ ఇక్కడ 40 వచ్చింది. ఇలా మనం లెఫ్ట్ షిఫ్ట్ అంటే 2 బిట్స్ని లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ అంటాం. నెక్స్ట్ రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్లో మనము బిట్స్ని గెయిన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లెఫ్ట్ సైడ్ ఇలా 2 బిట్స్ ఇలా షిఫ్ట్ అవుతాయి కదా, సో ఇక్కడ మనం బిట్స్ని గెయిన్ చేస్తాం. రైట్ షిఫ్ట్లో మనం బిట్స్ని లూజ్ అయిపోతాం. ఏంటంటే చూద్దాం. సో రైట్ షిఫ్ట్ని నేను గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేస్తున్నాను. నేను ఐడియల్లీలో 10 గ్రేటర్ దెన్ 2 రెప్ చేస్తే నాకు 2 వచ్చింది. ఎందుకు 2 వచ్చింది అంటే 10కి బైనరీ ఫార్మాట్ ఏంటి? 1 0 1 0 కదా. ఇక్కడ నేను 2 బిట్స్ని లూజ్ చేసుకున్నా. రైట్ షిఫ్ట్ రైట్ సైడ్కి 2 షిఫ్ట్స్ నేను 2 బిట్స్ మూవ్ చేస్తున్నాను. ఇది లెఫ్ట్ సైడ్ కదా, పాయింట్ తర్వాత ఉన్నది రైట్ సైడ్ కదా. ఇక్కడ ఉన్న 2 బిట్స్ని నేను ఇలా రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నా. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 10 వస్తుంది. 10 వాల్యూ ఎంత? 2/0, 2/1. సో జీరోస్ మనం కౌంట్ చేసుకోం కాదు, 2/1 2 కాబట్టి ఆన్సర్ నాకు 2 వచ్చింది. అంటే లెఫ్ట్ షిఫ్ట్లో 2 బిట్స్ మనం గెయిన్ చేస్తున్నాం, రైట్ షిఫ్ట్లో మనం 2 బిట్స్ని లూజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.